లష్కర్ బోనాలకి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. బోనాలకు సీఎం రేవంత్, మంత్రులు హాజరు కానున్నారు. బోనాలతో సికింద్రాబాద్ మహంకాళి ఆలయం దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు. మహిళలు, సాధారణ భక్తులు, విఐపీల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఇవాళ రేపు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆలయానికి 500 మీటర్ల దూరంలో భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. లక్షలాది మంది తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు సులభంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే మహిళా భక్తుల కోసం ప్రత్యేకంగా 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సాధారణ భక్తుల దర్శనం కోసం 2 జనరల్ లైన్లు, ప్రముఖులు, విఐపీల కోసం మరో 2 క్యూ లైన్లు సిద్ధం చేశారు. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో శక్తి స్వరూపిణి మహాకాళి అమ్మవారు కొలువై ఉండగా ఏటా ఆషాఢ మాసంలో జరిగే బోనాల జాతరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తారు. జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో 5 వాటర్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవల కోసం 3 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. బోనాల కారణంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇవాళ రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. ఆలయానికి దాదాపు 500 మీటర్ల దూరంలో ప్రత్యేక పార్కింగ్ స్లాట్స్ ను ఏర్పాటు చేశారు. వాహనాలను పార్కింగ్ స్థలాల్లోనే నిలిపివేసి కాలినడకన ఆలయానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లష్కర్ బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బంగారు బోనాన్ని, పట్టు వస్త్రాలను సమర్పించి ఆ అమ్మవారిని ప్రభుత్వం పక్షాన వేడుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండి ఎవరి వృత్తుల్లో వారు విజయాన్ని సాధించాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రతి వ్యక్తి అభివృద్ధి ముఖ్యం కాబట్టి అందరికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు కృప ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తరఫున
హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఈ బోనాల ఉత్సవాల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రకృతి వైపరీత్యం వస్తూ ఉన్న ఆ అమ్మవారు తెలంగాణ ప్రజలను సుభిక్షంగా ఉంచడానికి సమృద్ధి వర్షాలు కురిపియాలని అమ్మవారిని వేడుకుంటూ ఆ అమ్మవారికి మహంకాళి ఈ బోనాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన శుభాకాంక్షలు.